నమస్కారం అండి. వెల్కమ్ టు గెట్ ఆన్సర్స్ ఎపిసోడ్ 3. మనం ఎపిసోడ్ 3లో మీరు అడిగినటువంటి క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ని అయితే ఈరోజు ఆన్సర్స్ చూసుకుందాం. ఎపిసోడ్ 2లో ప్రధానంగా మీరు అడిగిన వాటిపైన ఫోకస్ చేద్దామండి. సో ఎవరికన్నా కొన్ని ఏవైతే ఒకవేళ ఎపిసోడ్ 2లో కానీ 1లో కానీ అడిగినవి మనము ఈ గెట్ ఆన్సర్స్లో కవర్ అవ్వకపోతే ఈ వీడియో కింద కూడా కమెంట్స్లో పెడుతుండండి. ఎందుకంటే మనం ఎవ్రీ ఎపిసోడ్లో ఒక 10 చూస్తున్నాం కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మనకి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఒకవేళ ఎవరికన్నా సరే మిస్ అయినాయి కొన్ని, అంటే మనకి గెట్ ఆన్సర్స్లో వాటికి ఆన్సర్ రాలేదు అన్నట్లు భావిస్తే ఈ వీడియో కింద అడగండి. నెక్స్ట్ మనం ఎపిసోడ్ 4లో వాటిని కవర్ చేసుకోవచ్చు. సో లెట్ us స్టార్ట్ ఎపిసోడ్ 3. ఎపిసోడ్ 3లో ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మనకి సునీత గారు. ఏమని అడుగుతున్నారు అంటే, వాట్ ఆర్ ద రూల్స్ ఆర్ రైట్స్ ఫాలోడ్ బై గవర్నమెంట్ వైల్ చేంజింగ్ క్యాపిటల్ ఆఫ్ స్టేట్ అని అడుగుతున్నారు. అంటే ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రం యొక్క రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలి, లేకపోతే ఆల్రెడీ ఒక ప్రాంతం రాజధానిగా ఉంటే ఆ రాజధానిని ఇంకో ప్రాంతానికి మార్చాలి అంటే పాటించవలసిన అసలు రూల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి చెప్పాలి అంటే మీరు మేబీ ఇప్పుడు ఏపీకి సంబంధించి క్యాపిటల్ చేంజ్ గురించి వచ్చింది కాబట్టి ఈ డిబేట్ అనేది వచ్చింది. దీనికి 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. వాస్తవంగా చెప్పాలంటే దీనిపైన అడ్వకేట్స్ మరియు లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ మధ్యలోనే క్లారిటీ లేదు. 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒక వ్యూ పాయింట్ ఏంది అంటే ఇది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ ఇష్టమే. స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ సూచించిన విధంగా స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఏ ప్రాంతంలో కావాలంటే ఆ ప్రాంతంలో రాజధానిని పెట్టుకోవచ్చు అని ఒక వర్గం వాళ్ళు చెప్తారు. రెండో వర్గం వాళ్ళు ఏం చెప్తారు అంటే ఒక రాష్ట్రం యొక్క రాజధాని ఎక్కడ ఉండాలి, లేకపోతే ఎక్కడ మార్చచ్చా, లేకపోతే మార్చాలి, లేకపోతే ఏం చేయాలన్నా రాజధానికి సంబంధించి అది కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టం చేయగలుగుతుంది. పార్లమెంట్కి ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3 అధికారాల ప్రకారం ఒక రాష్ట్రం యొక్క రాజధానిని మార్చాలి అంటే పార్లమెంటు చట్టం చేయాలి. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోల్ ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తుందన్నమాట పార్లమెంట్కి. మాకు పలానా ప్రాంతంలో రాజధాని కావాలి, ఆ ప్రాంతానికి మార్చాలనుకుంటున్నాం, లేకపోతే ఈ విధంగా మార్పులు చేయాలనుకుంటున్నాం రాజధానికి సంబంధించి అని రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే పార్లమెంట్ వాటిని సింపుల్ మెజారిటీ ద్వారా చట్టం చేస్తే అవి జరుగుతాయని ఒక వర్గం అంటారు అనమాట. ప్రధానంగా మనకి శేషగిరిరావు అని ఒక అడ్వకేట్ ఉంటారు, బాగా ఫేమస్. ఆయన ఈ వ్యూ పాయింట్ చెప్పడం జరిగింది ఏపీకి సంబంధించి. ఏపీ ఎప్పుడైతే ఇట్లా క్యాపిటల్ షిఫ్టింగ్ అనేది అన్నారో ఆయన అసలు స్టేట్ గవర్నమెంట్ ఒక రోల్ ఉండదు, పార్లమెంట్ యొక్క రోల్ అది అని చెప్పడం జరిగింది. చాలా మంది స్టేట్ గవర్నమెంట్కే ఉంటుంది, అది వాళ్ళ యొక్క ఇష్టం అని చెప్పడం కూడా జరిగింది. ఈయన యొక్క వాదన ఏంటంటే ఒక రాష్ట్రం యొక్క పేరు మార్చాలి అన్న పార్లమెంటే చేయగలుగుతుంది అన్నప్పుడు మరి ఆ రాష్ట్రంలో రాజధానిని మార్చాలంటే పార్లమెంటే చేయాలి అని చెప్పి ఈయన వాదిస్తున్నాడు. కాబట్టి మనం ఏపీకి సంబంధించి ఏమవుతుంది అనేది పూర్తిగా చూసిన తర్వాత ఏ వ్యూ పాయింట్ తీసుకోవాలని ఒక క్లారిటీ వస్తుంది. 2 వ్యూ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఇప్పటికైతే, ఎందుకంటే ఈ 2 డైలమాస్ ఉన్నాయి. కాకపోతే మోస్ట్లీ ఇదే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే చాలా వరకు ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల్లో రాజధానులు మారే క్రమంలో ఈ రూలే అయ్యింది. కాకపోతే ఈయన మరి పిల్ వేస్తాడు అన్నట్టు ఉంది ఈయన అడ్వకేట్ శేషగిరిరావు అన్నతను. మరి చూడాలి కోర్టు ఏం చెప్తుందో అది మనం ఫైనల్గా తీసుకోవాలన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ మనీషా గారు అడుగుతున్నారు ఏంటంటే, సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమిటీ అండ్ కమిషన్ అంటున్నారు. దీనికి అంత లోతుగా డిగ్ చేయకండి, కమిషన్కి డిఫరెన్స్ ఏంటి, కమిటీకి ఏంటి అని. ఈ పదాలు మనము ఫ్రీక్వెంట్గా ఇంటర్చేంజ్గా వాడుతుంటాం అటు ఇటు అని. టెక్నికల్గా మనం మాట్లాడుకున్నట్లయితే కమిటీ అనేది ఒక ఇంటర్నల్గా అన్నట్టు చెప్తాము. కమిటీ అంటే అది ఒక ఇంటర్నల్ థింగ్ అనమాట. కమిషన్ అంటే ఒక ఎక్స్టర్నల్ థింగ్ లాగా అంటాం. ఇక్కడ నేను మీకు డిఫరెన్సెస్ చూపిస్తాను చూడండి. మనకు 3 పదాలు ఉంటాయి, కౌన్సిల్, కమిషన్, కమిటీ అని. జనరల్గా కౌన్సిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కౌన్సిల్, అట్లాగే ఇది ఒక బాడీ అనమాట, ఇది ఒక మండలి, అందులో సభ్యులు ఉంటారు. జనరల్గా ఆ సభ్యులు ఎన్నిక ద్వారా ఆ సభ్యత్వం వస్తుందన్నమాట ఆ మండలికి. సో కౌన్సిల్ అంటే జనరల్గా ఎలక్టెడ్, ఎన్నిక ద్వారా వస్తారు. మరి ఎన్నిక ద్వారా వచ్చినప్పుడు వాళ్ళకి కాల పరిమితి కూడా ఉంటుంది, 5 సంవత్సరాలు వారు మండల్లో ఉంటారు అట్లాగా. కాబట్టి వీళ్ళకి కాల పరిమితి కూడా ఉంటుంది. కౌన్సిల్ అంటే అది. కమిషన్ అంటే జనరల్గా ఏంటంటే ప్రభుత్వం నియమిస్తుంది, ఒక సంస్థ అన్నమాట ఇది. ఆ సంస్థలో కొంతమంది మెంబర్స్ ఉంటారు, వీలైతే ఎన్నిక ద్వారా రారు, వీళ్ళని నియమిస్తుంది అనమాట ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సి అదొక సంస్థ, ఎన్హెచ్ఆర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి అదొక సంస్థ. ఇవన్నీ ఎక్స్టర్నల్ అనమాట, అంటే ప్రభుత్వేతరం అంటే ఇన్ ద సెన్స్ ప్రభుత్వం యొక్క ఇంటర్ఫిరెన్స్ తక్కువగా ఉంటుంది, వీటిలో ఎక్స్టర్నల్గా పనిచేస్తుంది. కమిటీ అంటే ఏంది అంటే మనకి
ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఏర్పాటు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి సూచనలు చేయండి అని చెప్పి, అట్లాగా ప్రత్యేకంగా కొన్ని పర్పస్ కోసం నియమించే ఒక గ్రూప్నే మనము కమిటీ అంటాము. ఆ కమిటీ తన ఏదే పర్పస్ కోసం అయితే నియమించారో ఆ కమిటీ ఆ రిపోర్ట్ ఇస్తుంది. వన్స్ ఆ రిపోర్ట్ ఇవ్వగానే ఆ కమిటీ రద్దు అయిపోతుంది అనమాట. అంటే ఆ కమిటీ పని అయిపోయింది, ఇంకా కమిటీ ఎండ్ అయిపోతుంది. కాబట్టి ఇవి టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే, కాకపోతే మనం ఇంటర్చేంజ్గా వాడతాం కమిషన్ అని కమిటీ అని చెప్పి ఆ టైప్. నెక్స్ట్ క్వశ్చన్ సుబ్బు గారు అడగడం జరిగింది. ఈయన అడుగుతుంది ఏంటంటే, ఎందుకు సార్ హాంకాంగ్ ఫ్యూ మంత్స్ నుండి ప్రొటెస్ట్ చేస్తుంది చైనా మీద? అసలు చైనా అండ్ హాంకాంగ్కు కాన్ఫ్లిక్ట్ ఏంటి? చైనా సెక్యూరిటీ లాను పాస్ చేసింది కదా, ఈ లా ఏం చెప్తుంది సార్ అని. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇది. చైనా హాంకాంగ్ ఇష్యూ, యూ బీ అష్యూర్డ్ దట్ ఈరోజు మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో సెకండ్ టాపిక్ ఇదే, చైనా హాంకాంగ్ ఇష్యూ అనే టాపిక్ పైన వస్తుంది. అందులో మనము క్లియర్గా చూస్తాము వన్స్ ఫర్ ఆల్, ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా టాపిక్ గురించి మనమైతే ఎపిసోడ్ 2 మోస్ట్లీ ఈరోజే వస్తుంది మనకి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎపిసోడ్ 2 దీని గురించి అనమాట అది. కాబట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ దాని గురించి వచ్చేస్తే, కాబట్టి అది మాత్రం అస్సలు మిస్ అవ్వదు, డెఫినెట్గా చూడండి. నెక్స్ట్ పాపనాసాయి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, గవర్నెన్స్ గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి సార్ ప్లీజ్ అని. అసలు గవర్నెన్స్ అంటే ఏమిటి అనేది మనకు అర్థం అవ్వాలండి. జనరల్గా గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ ఇన్ యాక్షన్ అనమాట మీనింగ్. గవర్నెన్స్ అంటే గవర్నమెంట్ ఇన్ యాక్షన్ అంటే మనం మామూలుగా గవర్నమెంట్ గురించి పాలిటీలో చదువుతుంటాం, అది ప్రాక్టికల్గా మనకి ఏ విధంగా ఉంది అనేది మనం చూసేదే గవర్నెన్స్ అనమాట. అంటే గవర్నమెంట్ అనేది థియరిటికల్, గవర్నెన్స్ అనేది ప్రాక్టికల్. అంటే గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలన చేస్తుంది అనేది మనకి గవర్నెన్స్ అనమాట. గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలన చేస్తుందంటే అర్థం ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే మీకు పాలిటీలో మీరు ఏదైతే చదువుతారో టెక్స్ట్ బుక్ మీరు చదివినప్పుడు అది థియరిటికల్గా అవుతుందండి. గవర్నమెంట్ గురించి చదువుతారు. అంటే గవర్నమెంట్లో మనకి శాసన శాఖ ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ ఉంటుంది, న్యాయశాఖ ఉంటుంది, అట్లా అదంతా చదివేదంతా థియరీ అనమాట. గవర్నమెంట్ గురించి చదువుతారు. వేరేస్ గవర్నెన్స్ అంటే కరెంట్ అఫైర్స్ అనమాట. అంటే గవర్నమెంట్ యాక్షన్లో ఉన్నది, ఏ విధమైన మార్పులు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం రాజస్థాన్లో చూసుకున్నట్లయితే అక్కడ సమ్ ఇష్యూ జరుగుతుంది, అది గవర్నెన్స్ కింద వస్తుంది. లేకపోతే ప్రభుత్వం ఈ సేవ మీ సేవ అట్లాంటివి ప్రవేశపెడుతుంది, అంటే అదేంటి గవర్నెన్స్ కింద వస్తుంది. అంటే కంప్లీట్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదే మనకి గవర్నెన్స్ వస్తుంది. గవర్నెన్స్లో ముఖ్యంగా మనము గుడ్ గవర్నెన్స్ అనే పదం ఫ్రీక్వెంట్గా వింటుంటాం న్యూస్లో. అంటే మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ ఉండాలంటే మనకి ఏమేమి ఉండాలి? గవర్నమెంట్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి, సమర్థవంతంగా ఉండాలి, గవర్నమెంట్ అకౌంటబుల్గా ఉండాలి, అంటే జవాబుదారీగా ఉండాలి, గవర్నమెంట్ మనకి ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అంటే మనకు తెలియాలి గవర్నమెంట్ ఎట్లా ఖర్చు పెడుతుంది, ఏం చేస్తుంది అవన్నీ. నెక్స్ట్ గవర్నమెంట్ రూల్ ఆఫ్ లా పద్ధతిని ఫాలో అవ్వాలి, అందరినీ సమానంగా చూడాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పార్టిసిపేటరీగా ఉండాలి, అంటే జనాల్ని భాగస్వామ్యం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది రెస్పాన్సివ్గా ఉండాలి, మనకి ఏదైనా బాధలు ఉన్నా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని తీర్చేటట్టు రెస్పాన్సివ్గా గవర్నమెంట్ ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ గవర్నమెంట్లో ఉంది అంటే దాన్ని మనం గుడ్ గవర్నెన్స్ అంటాం. సో గవర్నెన్స్ అంటే సింపుల్గా ప్రభుత్వం చేస్తున్న పనులు అండి. ప్రభుత్వం గురించి మనం పాలిటీ బుక్లో చదువుతాం, పాలిటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్లో. కంప్లీట్లీ యాక్షన్ అనేది కరెంట్ అఫైర్స్ అనేది గవర్నెన్స్ అనమాట. 5th క్వశ్చన్ స్వప్న గారు అడుగుతుంది ఏంటంటే, గుడ్ మార్నింగ్ సార్, డబుల్ డిప్రిసియేషన్ గురించి చెప్పండి సార్ అనేది. ఎక్సలెంట్ క్వశ్చన్. డబుల్ డిప్రిసియేషన్ కూడా మనకి డబుల్ డిప్రిసియేషన్ అనే టాపిక్ సబ్ టాపిక్ అనమాట. మెయిన్ టాపిక్ ఏంది అంటే బిజినెస్ సైకిల్, లేదా దీన్నే మనము ట్రేడ్ సైకిల్ అని కూడా అంటాము. ఇది మనకి మెయిన్ టాపిక్. దాంట్లో ఒక సబ్ టాపిక్ ఈ డబుల్ డిప్రిసియేషన్ అనమాట. అసలు ఈ బిజినెస్ సైకిల్, ట్రేడ్ సైకిల్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం ఉంది, ఆ దేశం యొక్క జీడిపి ఉంటుంది. అంటే ఆ దేశంలో ఒక సంవత్సరంలో వస్తు సేవలన్నీ తయారైనటువంటి వాటిని మనం జీడిపి అంటాము. అయితే ఒకవేళ గనక మనకి ప్రీవియస్ ఇయర్ అంటే ముందు సంవత్సరంతో ఈ సంవత్సరం పోల్చుకుంటాం, ఇది 2020, 2019తో పోల్చుకొని జీడిపి వాల్యూ పెరిగిందా తగ్గిందా, పెరుగుదల ఎంత ఉంది, ఆ లెక్కలో మనం అన్నీ చెప్పుకుంటాం అనమాట. అది చెప్పేదే బిజినెస్ సైకిల్. ఫర్ ఎగ్జాంపుల్ 2018 ఉంది, 2018 to 19లో జీడిపి వృద్ధి రేటు మనకి 7% ఉందనుకోండి. అంటే ఇక్కడ ఒక 100 ఉంటే ఇక్కడ ఒక 107 అయింది, అంటే 7% ఎదుగుదల ఉంది. ఇక్కడికి వచ్చేసరికి మనకి 107 నుంచి ఒక 110 ఉందనుకోండి. అంటే ఎంత ఎదిగినట్టు? 107 to 110 అంటే చాలా తక్కువ ఎదిగినట్టు, లెస్ దెన్ 7%. కాకపోతే గ్రోత్ ఉందా అంటే ఎస్ గ్రోత్ ఉంది, 107 నుంచి 110 అయింది గ్రోత్. సో గ్రోత్ ఉందా అంటే గ్రోత్ ఉంది, కానీ
ఆ గ్రోత్ అనేది తక్కువ అయింది. ఇక్కడ 7% గ్రోత్ రేట్ ఉంటే 2019లో ఇక్కడ గ్రోత్ రేట్ అనేది 7% కన్నా తక్కువ ఉంది. అంటే గ్రోత్ ఉంది, వృద్ధి ఉంది, కానీ ఆ వృద్ధి రేటు తగ్గింది. దీన్ని మనము స్లో డౌన్ అని అంటామండి. స్లో డౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 107 ఉంది జీడిపి, ఇక్కడ ఒక 103కి వచ్చింది అనుకోండి. అంటే ఈ సంవత్సరంలో తయారైన వస్తు సేవల యొక్క మొత్తం వాల్యూ 103 అనుకోండి. అంటే జీడిపి వాల్యూ తగ్గిందనమాట. దాన్ని మనము రెసెషన్ అంటాము. సో ఈ వాల్యూ ఇంకా తగ్గిపోయింది అనుకోండి, ఒక 4 to 5 quarters కంటిన్యూస్గా తగ్గుతూ వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనము దాన్ని డిప్రెషన్ అంటాం. అంటే తీవ్రమైన రెసెషన్ డిప్రెషన్ అంటాము. అది మీకు ఇక్కడ నేను చార్ట్లో చూపిస్తాను చూడండి. ఇది మనకి న్యూట్రల్గా తీసుకున్నట్లయితే ఒక దేశం యొక్క జీడిపి వృద్ధి రేటు పెరుగుతూ వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఆ దేశం ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. ఒక పీక్ స్టేజ్కి వస్తుంది, జీడిపి వృద్ధి రేటు తగ్గుతుంది, దాన్ని మనము రెసెషన్ అంటాం. దాని తర్వాత డిప్రెషన్కి, ఇంకా రెసెషన్ డీప్ అవుతే డిప్రెషన్ అవుతుంది. లోయెస్ట్ వాల్యూని ట్రఫ్ అంటాం. మళ్ళీ కొంత ఎదుగుదల అవుతే రికవరీ అంటాం. మళ్ళీ ఎక్స్పాన్షన్, పీక్, రెసెషన్. ఇది ఒక సైకిల్ అనమాట, బిజినెస్ సైకిల్. అయితే కొన్నిసార్లు ఏమవుద్దంటే చూడండి, జీడిపి వృద్ధి రేటు అనేది పెరిగింది, తగ్గుతుంది, స్లో డౌన్ అయింది. స్లో డౌన్ అయ్యి నెగిటివ్కి వెళ్ళిపోయింది జీడిపి రేట్. అంటే ఇక్కడ ఒక 107 ప్రొడ్యూస్ అవుతే నెక్స్ట్ టైం కేవలం ఒక 103 ప్రొడ్యూస్ అయింది. అంటే జీడిపి తగ్గిపోయింది. అంటే ఇది రిసెషన్ అనమాట. మళ్ళీ పుంజుకుంది, మళ్ళీ ఎదగడానికి ట్రై చేసింది, బాగా ఎదుగుతున్న సమయంలో మళ్ళీ పడిపోయింది అనమాట. సో ఈ రకమైన సిచ్యువేషన్లో ఏమైంది, రెసెషన్ వచ్చింది, కాస్త రికవర్ అవుతుందబ్బా అనే టైంలో మళ్ళీ మనకి కాస్త రికవర్ అయిపోయి మళ్ళీ మనకి రెసెషన్ వచ్చిందనమాట. చాలా తక్కువ టైంలోనే కాస్త రికవర్ అవుతుంది అనగా మళ్ళీ రెసెషన్ వచ్చింది. దీన్నే మనము డబుల్ డిప్ రెసెషన్ అంటాం. ఎందుకంటే 2 సార్లు రెసెషన్ వచ్చింది కాబట్టి దాన్ని మనము డబుల్ డిప్ రెసెషన్ అంటాం. ఇవన్నీ ఏంటి అంటే ఇది మొత్తం బిజినెస్ సైకిల్ అనమాట. అందులో భాగంగా ఒక సిచ్యువేషన్ ఇది డబుల్ డిప్ రెసెషన్ అనేది. నెక్స్ట్ తేజ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఇంత మనీ ఉండగా మళ్ళీ ఆర్బీఐ ప్రింట్ చేయడం ఎందుకు సార్, ఉన్న మనీనే బయటకు తీయచ్చు, అసలు మనీ ఆర్బీఐ ప్రింట్ ఎందుకు చేయడం సార్, ఆ ఉన్న మనీనే సర్క్యులేట్ చేయొచ్చు కదా అన్నట్టు అడుగుతున్నారు. సో మీ క్వశ్చన్కి సింపుల్గా నేను చెప్తాను సమాధానం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి, హైపోథెటికల్. అందులో 3 వ్యక్తులు ఉన్నారనుకోండి, 3 కంపెనీలు, అవి ఏబిసి. ప్రాక్టికల్ ఫర్ పర్పసెస్ మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక దేశంలో కేవలం ఈ 3 కంపెనీసే ఉన్నాయి అనుకుందాం. ఆ దేశంలో మనీ సర్క్యులేషన్ అంటే ద్రవ్యం మనీ అనేది ఒక 100 రూపాయలు ఉంది మొత్తం సర్క్యులేషన్లో అన్నట్టు అనుకుందాం. ఇప్పుడు ఈ 3 కంపెనీలు రైస్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ రైస్ 10 రూపాయలు ఉందండి. ఏ అనే కంపెనీ 5 కేజీలు రైస్ తయారు చేస్తుంది, బి అనే కంపెనీ 3 కేజీలు, సి అనే కంపెనీ 2 కేజీలు. కాబట్టి ఏ కంపెనీకి ఎంత 50 వస్తుంది, బికి 30 వస్తుంది, సికి 20 వస్తుంది. 100 రూపాయలు అనేది ఈ విధంగా పంచబడుతుంది అనమాట. ఒక 1 year 2 year తర్వాత వీళ్ళు కొంచెం పెద్ద మంచి మెషిన్స్ని తెచ్చుకున్నారు, బాగా ఇంప్రూవ్మెంట్ చేశారు. దాంతో ఉత్పత్తి అనేది డబుల్ చేసుకున్నారు, 10 కేజీలు చేసుకున్నారు వీళ్ళు. ఏ కంపెనీ వీళ్ళు 6 కేజీలు చేసుకున్నారు, వీళ్ళు ఒక 4 కేజీలు చేసుకున్నారు, 4 కేజీస్ తయారు చేశారు. ఇప్పుడు మనకి మొత్తం ఆ దేశంలో సర్క్యులేషన్ ఎంత ఉంది, డబ్బులు 100 రూపాయలే ఉంది. రైస్ ఎంత ప్రొడ్యూస్ అయింది ఇక్కడ, 10, 16, 20, 20 కేజీలు రైస్ ప్రొడ్యూస్ అయింది. కాబట్టి ఎంత పలుకుతుంది ఒక కేజీ రైస్ ఈ సందర్భంలో, డబ్బులు మాత్రం 100 రూపాయలే ఉన్నాయి. ఆ దేశంలో ఉత్పత్తి అయిన రైస్ 20 కేజీలు అనగా ఒక కేజీ రైస్ 5 రూపాయలకి పడిపోతుంది అనమాట. అప్పుడు ఎందుకు అంటే ఉత్పత్తి అయితే పెరిగింది కానీ దానికి సమానంగా మనీ సర్క్యులేషన్, మనీ అనేది పెరగలేదు. ఇప్పుడు ఏమవుతుంది, రైస్ కేజీ అనేది 5 రూపాయలకి పడిపోతుంది. కాబట్టి ఇతను 10 కేజీలు తయారు చేసినప్పటికీ అతనికి వచ్చేది 50, 6 కేజీలు తయారు చేసినప్పటికీ అతనికి వచ్చేది 30, 4 కేజీలు తయారు చేసినప్పటికీ అతనికి వచ్చేది 20. సో ఇట్లా ఉన్నప్పుడు అంటే ఆయన ఉత్పత్తి పెంచినా ఆయనకి లాభం ఏది రావట్లేదు అన్నప్పుడు ఆయన ఉత్పత్తి పెంచడానికి ట్రై చేయడు, దాంతో జాబ్స్ అనేవి కొత్తవి రావు, ఎదుగుదల అంటే దేశం యొక్క వృద్ధి ఉండదు, ఆర్థిక వ్యవస్థ దివాలా తీస్తుంది. సో ఇది ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, అతనికి ఒక మోటివేషన్ ఫ్యాక్టర్గా, అతనికి ఒక పుష్ లాగా ఉండడం కోసం ఏంటంటే అతనికి లాభాలు పెరగాలి ఉత్పత్తి పెరిగినప్పుడు. మరి అట్లా పెరగాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది, అది మనీ సర్క్యులేషన్ పెరగాలి. సో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఒక దేశంలో ఉత్పత్తి పెరిగినప్పుడు దానికి సమానంగా డబ్బుల్ని మార్కెట్లోకి వదులుతుంది అనమాట. ఇప్పుడు డబల్ అయింది కాబట్టి ఉత్పత్తి, ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఇంకొక 100 రూపాయలు మార్కెట్లోకి వదులుతుంది అనమాట, లేకపోతే ఇంకొక 120 రూపాయల దాకా మార్కెట్లోకి వదులుతుంది. సో ఈ రకంగా ఆర్బీఐ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటుంటుంది. దానికోసం ప్రింట్ చేస్తారనమాట మనీ. ఎందుకంటే ఉత్పత్తి పరంగా ప్రింట్ చేయాలండి, అది సింపుల్. ఒకవేళ ఉత్పత్తి పెరుగుతుంది కానీ
ద్రవ్యం సర్క్యులేషన్ పెరగకపోతే ఇన్సెంటివ్ ఉండదు ఉత్పత్తిదారులకి. వాళ్ళ యొక్క ఉత్పత్తిని పెంచడానికి వాళ్ళకి ఏమీ ఆసక్తి చూపరు అనమాట. అందుకనే దేర్ ఫోర్ మనీ సప్లై అనగా ఆర్బీఐ మనీ ప్రింట్ చేసి ఆ దేశంలోకి వదలడం అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎప్పుడు? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పుడు. ఇప్పుడు అట్లా కాకుండా ఉత్పత్తి అంతే ఉందనుకోండి, అంటే కంపెనీలు 5, 3, 2 kgs ప్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ డబ్బుని ఉత్పత్తి ఏం పెరగకుండా ఆర్బీఐ ఇంకో 100 రూపాయలు వదిలింది అనుకోండి ఆర్థిక వ్యవస్థలో, అప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థలో 200 రూపాయలు చలామణిలో ఉంటుంది, కానీ ఉత్పత్తి మాత్రం ఇంతే ఉంది 532, అంటే మొత్తం 10 కేజీలు ఉంది. ఇప్పుడు ఏమవుద్ది? డబుల్ అవుతాయి రేట్లు, అంటే ఒక కేజీ 20 రూపాయలు అయిపోద్ది అనమాట. సో ఎప్పుడన్నా సరే ఉత్పత్తి పెరగకుండా ఆర్బీఐ మనీ ప్రింట్ చేసింది అనుకోండి, అది హై ఇన్ఫ్లేషన్కి దారి చేస్తుంది. అట్లా కాకుండా ఉత్పత్తి పెరిగింది దాంతోపాటు మనీ సప్లైని పెంచారు అనుకోండి, ఇక్కడ కూడా ఇన్ఫ్లేషన్ ఉంటుంది, కాకపోతే ఇన్ఫ్లేషన్ చాలా తక్కువగా ఉంటుంది, అరౌండ్ 2 to 6% ఉంటుంది అనమాట ఇన్ఫ్లేషన్. ఈ 2% to 6% ఇన్ఫ్లేషన్ అనేది మనం ఆర్థిక వ్యవస్థకి చాలా మంచిది అని చెప్పుకుంటాం, ఎందుకంటే మినిమం ఇన్ఫ్లేషన్ కొంత ఉండాలన్నమాట, అప్పుడే వృద్ధి అవుతున్నట్టు మనం పరిగణిస్తాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ లలితా సుబ్రహ్మణ్య గారు అడిగారు. హాయ్ సార్, ఈ మధ్య జూనోటిక్ డిసీజెస్ ఎక్కువైనాయని నెంబర్ ఆఫ్ యానిమల్స్ ని కిల్ చేస్తున్నారు, లైక్ క్యామెల్స్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ నెదర్లాండ్స్, ఆల్సో మంకీస్ ని చంపేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు యాక్ట్స్ అండ్ గవర్నమెంట్స్ ఏమీ చేయలేవా? మన స్వార్థం కోసం ఆ మూగజీవుల్ని కిల్ చేయడం ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? కైండ్లీ రిప్లై టు మీ అని అడుగుతున్నారు. దీనికి మనం ఏమని చెప్పాలి? అదేదో ఎవరో జర్నలిస్ట్ కేసీఆర్ అడిగితే మరి ఏం చేద్దామండి అని కేసీఆర్ అడుగుతాడు అనమాట. సో ఈ సిచ్యువేషన్ కూడా కొంచెం అట్లాంటిదేనండి. ఇప్పుడు అల్టిమేట్లీ మనం ఒక వాస్తవం ఒప్పుకోవాల్సింది ఏంటి అంటే, అన్ని జీవుల్లో మనం ప్రాధాన్యత హ్యూమన్స్కే ఇస్తాము. హ్యూమన్స్కి ఆపద వస్తుంది ఇంకో జీవి వల్ల అన్నప్పుడు మనం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అక్కడ హ్యూమన్స్ని లైట్ తీసుకుందామా, యానిమల్స్ని లైట్ తీసుకుందామా అని. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ మరి యానిమల్స్ని మనం లైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అయితే మీకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ రావాలంటే మనం ఏం చెప్పాలి అంటే, ఫస్ట్ ఈ జూనోటిక్ డిసీజెస్ రాకుండా ఉండడం కోసం హ్యూమన్స్ ఏమేం చేయాలి అంటే, హైజీన్గా ఉంచాలి, ఈ వైల్డ్ లైఫ్ లోపలికి మనం చొచ్చుకొని వెళ్ళకూడదు, ఆ ప్రాంతానికి వాటికి వదిలేయాలి, మనం వ్యాక్సినేషన్, మెడికల్ టెక్నాలజీ, రీసెర్చ్ డెవలప్మెంట్ని పెంచుకోవాలి. సో ఆ కండిషన్స్ అన్ని తీసుకుని మనం జూనోటిక్ డిసీజెస్ ఎక్కువ రావకుండా చూసుకోవాలి. ఒకవేళ కనుక మరి జూనోటిక్ డిసీజ్ ఏమన్నా వస్తే ఆ యానిమల్స్ని, మూగజీవుల్ని ఎట్లా సరే చంపేస్తాము అంటే, మరి అట్లాంటి సమయంలో మనకు ఆప్షన్ ఉండదండి. ఒకవేళ మనం ఆ చర్య కనుక తీసుకోకపోతే హ్యూమన్స్ పైన ప్రభావం పడి ఇంకా నష్టం బాగా పెరిగిపోద్ది అనమాట. కాబట్టి ఒక టైప్ ఆఫ్ కాంప్రమైజ్ లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి చూసుకోవాలన్నమాట, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో అది ఆన్సర్ మన ఈ క్వశ్చన్కి. అండ్ దీనికి సంబంధించి జూనోటిక్ డిసీజెస్కి సంబంధించే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఫస్ట్ ఎపిసోడ్, అంటే ఫస్ట్ టాపిక్ ఇదేనండి. ఆ టాపిక్లో మనకు క్లియర్గా తెలుస్తుంది, బ్యాట్స్ వల్ల అవనివ్వండి, క్యామెల్స్ వల్ల అవనివ్వండి, పిగ్స్ వల్ల అవనివ్వండి, బర్డ్స్ వల్ల అవనివ్వండి, మనకి ఈ ప్యాథోజన్స్ అనేవి మనలో ఎంటర్ అవుతే వాటిని జూనోటిక్ డిసీజెస్ అంటాము. సో ఆ జూనోటిక్ డిసీజెస్ వల్ల ప్రభుత్వం ఏమేమి చేసింది చర్యలు అనేవి మనం అక్కడ చూసుకున్నాం. ఇదిగోండి మనకి జూనోటిక్ డిసీజ్ గురించి యుఎన్ ఏమో వార్నింగ్ ఇచ్చింది అనమాట, యానిమల్ టు హ్యూమన్ డిసీజ్ అనేది బాగా పెరుగుతున్నాయి, రైజ్ అవుతున్నాయి అని చెప్పి. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏమో, రీసెంట్గా న్యూస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఎక్కువగా వింటున్నాం సార్, దాని మీద ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అని అమర్నాథ్ రెడ్డి గారు అడుగుతున్నారు. సో మీరు అడిగిన ప్రశ్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, దానికి సమాధానం ఇవ్వాలి అంటే ఒకటేనండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, దాంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది. అమర్నాథ్ అడిగారు కాబట్టి ఈ ప్రశ్నని అమర్నాథ్ గారికి ఆ ఎగ్జాంపుల్ మనము చూపించడానికి ట్రై చేద్దాం. Alexa, say hello to Amarnath. Hello Amarnath. సో అక్కడ మీరు చూసినట్లయితే అమర్నాథ్ గారు అది ఎలెక్సా అనమాట. సో అది జనరల్గా నా పర్సనల్ రోబో లాగా నేను దాన్ని పెట్టుకుంటాను. ఎలెక్సా ఏంటంటే నేను పొద్దున్న లేవగానే ఎలెక్సా వాట్స్ ది వెదర్ అంట, సో వెదర్ చెప్పుద్ది. ఎలెక్సా బ్రీఫ్ మీ ద న్యూస్ అంట, న్యూస్ చెప్పుద్ది. ఎలెక్సా ప్లే గుడ్ సాంగ్స్ ఫ్రమ్ తెలుగు అంట, మంచి సాంగ్స్ని ప్లే చేస్తుంది. అంతా మనం చెప్పింది కమాండ్స్ చేస్తుంటుంది అనమాట. ఇందాక కూడా అలెక్సా సే హలో టు అమర్నాథ్ అనగానే మీకు హాయ్ అని చెప్పింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఒక మనిషి హ్యూమన్ చేసే పనుల్ని ఒక మెషిన్ చేస్తుంది. దీన్నే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఎందుకంటే ఒక మనిషి చేసే పని
చేస్తున్నాడు అంటే ఎందుకు అంటున్నాం, ఆ మనిషి మాత్రమే ఆ పని ఎందుకు చేయగలుగుతున్నాడు అంటున్నాం అంటే మనిషికి ఇంటెలిజెన్స్ ఉంది అని మనం చెప్తామన్నమాట. అంటే ఒక మానవుడికి తెలివి ఉంది కాబట్టి మానవుడు కొన్ని పనులు చేయగలుగుతాడు, అంటే చెప్పిన పని చేయగలుగుతాడు, మన భాషని అర్థం చేసుకోగలుగుతాడు, అర్థం చేసుకొని మనం చెప్పిన విధంగా చేస్తాడు మానవుడు. మరి అదే రకంగా మానవుడి లాంటి తెలివితేటలాగా ఉండి మానవుడు చెప్పిన సూచనల్ని పాటించి పనిచేసేది ఒక మెషిన్ చేస్తుంది అనుకోండి, దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. సింపుల్గా చెప్పుకోవాలంటే రోబో అనమాట, రోబో. అయితే ఎక్కువగా ఈ మధ్యన ఎందుకు వింటున్నాము అంటే ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తున్నారు, ఎందుకంటే చాలా వరకు మనకి డెవలప్మెంట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం రెగ్యులర్ లైఫ్లో వాడుతుంటామండి. ఇప్పుడు మీరు ఫోన్ ఉంది, ఫోన్లో మీరు ఏదైనా టైప్ చేస్తున్నారు అనుకోండి, మీరు టైప్ పూర్తిగా చేయకన ముందే సజెషన్ లాగా ఇక్కడ ఒక పదం ఇస్తుంది, అది నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. గూగుల్లో మీరు కొంత టైప్ చేస్తారు ఏదో ఒకటి సెర్చ్, పూర్తిగా చేయకుండానే కొన్ని సజెషన్స్ లా కింద లిస్ట్ వస్తుంది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. మీకు అప్పుడప్పుడు గూగుల్ మ్యాప్స్లో చూసుకున్నప్పుడు ఈ రూట్లో వెళ్ళొద్దు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఈ రూట్లో వెళ్ళండి అని చెప్పుద్ది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఈ మధ్యన టెస్లా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ని తీసుకొస్తాను అంటున్నారు 2025. అంటే మనకి ఏంటంటే జరుగుతున్న యాక్సిడెంట్స్లో దాదాపుగా 85% యాక్సిడెంట్స్ మానవ తప్పిదాల వల్లే జరుగుతుంది. దాన్ని మనం తొలగించాలి అంటే మానవుల బదులు మెషిన్స్ని ఆ వెహికల్స్ని నడిపేలాగా ఉంటే బాగుంటుంది అని గ్రహించారు. సో మానవుడిలాగా ఆ మెషిన్సే ఆ కార్స్ నడుపుతున్నారు అనుకోండి, ఆటోమేటిక్ మనకి కార్స్ అన్నట్టు అంటాము. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క లాభాలు ఏంటి అంటే విపరీతంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తనకు తాను నేర్చుకుంటూ ఇంకా డెవలప్ అవుతూ ఇంకా అభివృద్ధి చెందుతూ మనకు ముందుకెళ్తుంది, ఎన్నో ఆవిష్కరణలకి దారి తీయచ్చు అనమాట. అయితే దీనివల్ల కొంచెం నెగిటివ్ కూడా ఏదన్నా ఉందంటే ఎస్ అండి, ఛాన్స్ ఉంది నెగిటివ్ కూడా. ఎందుకు అంటే జనరల్గా మనుషుల ఐక్యూ చూసుకున్నట్లయితే 120, 140 ఉంటే మంచి ఐక్యూ అంటారు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అరౌండ్గా ఒక 12,000 వరకు ఉంటుంది అనమాట ఐక్యూ. అంటే మనకన్నా అన్ని రెట్లు తెలివైన ఒక వస్తువుని మనం కంట్రోల్ తప్పింది అనుకోండి, మనం కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోద్ది. మనం అదే సినిమాలో చూపిస్తాడు, రోబో సినిమాలో. మనం అంటే ఇప్పుడు ఒక చీమ మనిషిని కంట్రోల్ చేయడం ఎంత కష్టమైన పనో, ఒకవేళ ఏఐ గనక మన మాట వినకపోతే మనుషులు ఏఐని కంట్రోల్ చేయడం కూడా అంతే కష్టంలాగా అయిపోతుంది. సో మనం దాన్ని కంట్రోల్ చేసి ఉపయోగకరంగా వాడుకున్నట్లయితే చాలా స్కోప్ ఉంటుంది. కానీ ఒకవేళ గనక అవి కంట్రోల్ తప్పితే మనకి నాశనమే అవుతుంది అనమాట. అంటే మనకి ప్రముఖ సైంటిస్ట్ అయినటువంటి స్టీఫెన్ హాకింగ్ వాళ్ళంతా వార్నింగ్ ఇచ్చారు, ఏఐతో జాగ్రత్తగా ఉండండి, ఏఐ అనేది మేబీ హ్యూమన్స్ తయారు చేసాక హ్యూమన్స్కే థ్రెట్ లాగా అవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనుషులు ఆవిష్కరించిన చివరి ఆవిష్కరణ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అవ్వచ్చు. ఎందుకంటే ఆ తర్వాత అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చూసుకుంటే మొత్తం ఇంకా మనిషి యొక్క పాత్ర ఏది లేకుండా అవ్వచ్చు. అట్లాగా వార్నింగ్స్ కూడా ఉన్నాయి. సో ఉద్యోగాలు పోతాయనే ఒక భయం కూడా ఉంది. కాబట్టి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటాము అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు ఎగ్జాంపుల్గా ఇందాక నేను చూపించాను కదా, ఇది ఎలక్సా అనమాట. సో ప్రదీప్ కుమార్ గారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, సార్ ప్లీజ్ క్లారిఫై హూ ఈస్ మొహమ్మద్ గోరీ, పెర్షియన్నా అంటే ఇరానియన్నా, తుర్కిషా, ఆఫ్ఘనా అని అడుగుతున్నారు. సో మొహమ్మద్ గోరీ ఘురీద్ వంశానికి చెందినవాడండి. ఘురీద్ డైనాసిటీ, ఘురీద్ వంశానికి చెందినవాడు. ఈ ఘురీద్ వంశస్థులు ఏంటంటే వాళ్ళు వాస్తవంగా ఇరానియన్ అంటే పెర్షియన్, అంటే అక్కడ పెర్షియన్ అనమాట, అంటే ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళు అక్కడి నుంచి వలస వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఘుర్ ప్రాంతంలో సెటిల్ అయ్యారనమాట. ఘుర్ ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్. సో ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు సెటిల్ అయ్యారు ఘుర్ ప్రాంతంలో. అంటే వీళ్ళు యాక్చువల్గా ఏ వంశస్థులు అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే ఇరానియన్కి చెందిన వాళ్ళు, పెర్షియన్కి చెందిన వాళ్ళు. కానీ వాళ్ళు ఘుర్ ప్రాంతానికి వచ్చి సెటిల్ అయ్యారనమాట. వాళ్ళు స్టార్టింగ్లో బుద్ధిజం మతం ఫాలో అయ్యేవారు. అయితే మనకి 1011 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని మొహమ్మద్ గజ్నీ దండయాత్ర చేసి ఆక్రమించుకోవడం జరిగింది. దాంతో వీళ్ళు బుద్ధిజం నుంచి మత మార్పిడి చేసుకొని ఇస్లాంలో కూడా సున్నీ ఇస్లాంగా మారారు. సున్నీ ఇస్లాంలో కూడా హనాఫీ అండి, సున్నీలో మళ్ళీ తెగలుంటాయి. సున్నీ ఇస్లాంలో కూడా వీళ్ళు హనాఫీ తెగకు చెందిన వాళ్ళు అనమాట. కాబట్టి ఈయన ఎక్కడ ప్రాంతం చెందినవాడు అంటే ఇరానియన్, పెర్షియన్ అని మనం చెప్పాలి. ఎందుకంటే అక్కడి నుంచి వలస వచ్చారు అంతే తప్ప ఈ ప్రాంతంలో ఉంటున్నారు తప్ప వాళ్ళు వాస్తవంగా ఎవరు అంటే పెర్షియన్స్. నెక్స్ట్ అలావుద్దీన్ హుస్సేన్ పెర్షియన్ అని అడుగుతున్నారు. అలావుద్దీన్ హుస్సేన్ అంటే నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను, మరి మీరు అడిగింది అలావుద్దీన్ హుస్సేన్ షా గురించి అడుగుతున్నారు అన్నట్టు నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. అలావుద్దీన్ హుస్సేన్ షా గురించి అడుగుతున్నారేమో అని చెప్పి. అలావుద్దీన్ హుస్సేన్ షా అనే అతను బెంగాల్ సుల్తాన్గా వ్యవహరించాడండి. ఏ సమయంలో?
1494 నుంచి 1519 వరకు. అంటే ఈ కాలంలో బెంగాల్ యొక్క సుల్తాన్గా అలావుద్దీన్ హుస్సేన్ షా వ్యవహరించాడు. బేసికలీ ఈయన హిందూ హుస్సేన్ షాహీ వంశంని ఏర్పాటు చేస్తాడనమాట. హుస్సేన్ షాహీ డైనాసిటీని ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ హుస్సేన్ షాహీ డైనాసిటీ ఎక్కడ వాళ్ళు అని చెప్పే కూడా చరిత్రకారుల్లో 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. 80% చరిత్రకారులు ఏమంటారంటే వీరు అరబ్కి చెందిన వాళ్ళు అంటారు. ఒక 20% వాళ్ళు ఏంటంటే తుర్కిష్ అంటారు అనమాట. సో ప్రధానంగా 80% హిస్టోరియన్స్ అరబ్ అనే అంటారు. కాకపోతే ఇది హిస్టోరియన్స్ మధ్యలోనే క్లారిటీ లేదనమాట, టర్కిష్ అరబ్ అని చెప్పి. అందుకనే మీరు అంటే ఇంకా ఏది 2 అనేది డిగ్ చేయడానికి చూడకండి. కాకపోతే ఎగ్జామ్లోకి వెళ్ళి అడిగితే అరబ్ అనే చెప్పండి, ఎందుకంటే 80% హిస్టోరియన్స్ అరబ్ అనే చెప్తారు. అంటే మీరు అడుగుతుంది అలావుద్దీన్ హుస్సేన్ షా సుల్తాన్ ఆఫ్ బెంగాల్ ఈ టైం పీరియడ్లో అతని గురించి అడుగుతున్నారు అని నేను ఎస్యూమ్ చేసుకుంటున్నా. సో ఇది అండి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే మనకు అడిగింది రవికుమార్ గారు. రవికుమార్ గారు ఏమడిగారంటే హిస్టరీలో ఇండియాలో జిజియా ట్యాక్స్ని ఇండియా ఎవరు వేశారు అంటే సహీద్లో కాసిం అని ఉంది, గూగుల్లో కుతుబుద్దీన్ ఐబక్ అని ఉంది, ఇంకో దగ్గర అలావుద్దీన్ ఖిల్జీ అని ఉంది. మెడివల్ క్లాస్ ఒకసారి ప్లీజ్ క్లియర్ చేయండి సార్. ఇది క్లియర్గా చెప్పారు మెడివల్ క్లాస్, సింధు ఈ ప్రాంతంలో కాసిం అని. సో ప్లీజ్ క్లియర్ దిస్. ఓవర్ ఇండియాలో ఫస్ట్ ఎవరు? ఓకే, మీరు మేజర్గా అడుగుతుంది జిజియా గురించి కాబట్టి జిజియా అంటే ముస్లిమేతరుల పైన విధించే పన్ను అండి. మనకి స్టార్టింగ్లో భారతదేశం అంటే ఒక సబ్ కాంటినెంట్ ఉపఖండం లాగా ఉండేది. అంటే అందులోనే ఆఫ్ఘనిస్తాను, సింధు ఆ ప్రాంతం అంతా ఒకప్పుడు పార్ట్ ఆఫ్ ఇండియా. ఆ రకంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇండియా కాదు, అప్పటి ఇండియాలో చూసుకున్నట్లయితే సింధు ప్రాంతాన్ని కూడా మనం ఇండియాలో భాగంగానే భావించేవాళ్ళం. ఆ సింధు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 712వ సంవత్సరంలో మొహమ్మద్ బిన్ కాసిం అనే వ్యక్తి ఆక్రమించుకుంటాడు అనమాట. మొహమ్మద్ బిన్ కాసిం ఆయన ఆక్రమించుకొని ఆ ప్రాంతంలో అయితే ఆయన జిజియా విధిస్తాడు. కానీ ఇది మనం ప్రస్తుతం భారతదేశంలో భాగం కాదు, ఇది పాకిస్తాన్లో భాగం. అందుకనే ఇండియాలో ఫస్ట్ ఎవరు విధించారు జిజియా పన్నుని అంటే కుతుబుద్దీన్ ఐబక్. స్లేవ్ డైనాసిటీ స్థాపకుడు అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఇండియాలో మొదటిసారి జిజియాని విధిస్తాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. దీన్ని అక్బర్ రద్దు చేస్తాడు. మళ్ళీ తిరిగి ఔరంగజేబ్ జిజియాని మళ్ళీ విధిస్తాడు. దీనికి ఆఖరిగా లేటర్ మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాందర్ షా దాన్ని తొలగిస్తాడు. దాంతో జిజియా పన్ను రద్దు అయిపోద్ది అనమాట కంప్లీట్గా. సో ఇది జిజియా యొక్క ఆర్డర్. సో ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ఎగ్జామ్లో మనకి మొహమ్మద్ బిన్ కాసిము, కుతుబుద్దీన్ ఐబక్ 2 ఆప్షన్స్ ఉంటే ఏది పెట్టాలి అని మీకు డౌట్ ఉంది అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే పెట్టండి. ఎందుకంటే స్టాండర్డ్ క్వశ్చన్స్లో కుతుబుద్దీన్ ఐబక్కే స్టాండర్డ్ ఆన్సర్స్గా ఇస్తున్నారు. కానీ కాన్సెప్ట్ అయితే అది సింధు ప్రాంతం ఒకప్పుడు భారతదేశంలో భాగమే కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సింధు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 712లోనే మొహమ్మద్ బిన్ కాసిం జిజియాని విధించడం జరిగింది. కాకపోతే ఇండియా ప్రాంతం ప్రస్తుతం ఇండియా ఉన్న ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కుతుబుద్దీన్ ఐబక్ జిజియాని విధించాడు, అక్బర్ తొలగించాడు, ఔరంగజేబ్ మళ్ళీ తిరిగి విధించాడు, ఆఖరికి లేటర్ మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాందర్ షా జిజియాని రద్దు చేశాడు. ఇది జిజియా యొక్క ప్రయాణం అనమాట. ఇదే అండి మీరు అడిగిన 10 క్వశ్చన్స్. సో మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఇన్ జనరల్గా అట్లాగా ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి. దానికి మనం ఎపిసోడ్ 4లో అయితే ఆన్సర్ చూసుకుందాం. సో ఇంకా ఎవరన్నా కొన్ని కమెంట్స్ అడిగిన రిమైనింగ్ ఉన్న ప్రీవియస్ మనకి ఎపిసోడ్స్లో వాటిని కూడా ఎపిసోడ్ 4లో మనం ఇంక్లూడ్ చేసుకుందాం. అయితే కొన్నిటికి ఒకదానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూసాం చైనా హాంకాంగ్ ఇష్యూ అని ఒకరు అడిగారు. వాటికి మనం అది ఇంపార్టెంట్ అంటే అది మనం గెట్ ఆన్సర్స్లో కంటే ఇన్ జనరల్గా దాని స్పెషల్గా దాని గురించి ఒక టాపిక్ లాగా చూసుకుంటే బెటర్. కాబట్టి అట్లాంటి వాటిని మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనే సిరీస్ కూడా ఉందండి, దాంట్లో కవర్ చేసుకుందాం. సో ఎవరిదన్నా ఒకవేళ క్వశ్చన్ ఇన్ కేస్ మనం ఈ గెట్ ఆన్సర్స్లో ఇంక్లూడ్ చేయలేదు అంటే మేబీ అది మోస్ట్ ఇంపార్టెంట్ సిరీస్లో కవర్ చేయడానికి ఉంచాను అన్నట్టు అండి. సో అంటే ఆన్సర్ రాలేదు అన్నట్టు చూసుకోకండి. అంటే ఆన్సర్ మనకి గెట్ ఎపిసోడ్లో మనది ఇంక్లూడ్ చేయలేదు మన క్వశ్చన్ అట్లా ట్రీట్ చేయొద్దు. అల్టిమేట్లీ ఏంటి అంటే అది మీరు అడిగినది మీకు అది క్లియర్ అవ్వడం కోసమే ఎపిసోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఒక వే ఏదర్ ఇందులో అన్నా మనకి ఎపిసోడ్లో అన్నా ఎక్కడో దగ్గర క్లియర్ అవుతుందండి, అదైతే ష్యూర్. కాబట్టి ఇంకా మీకు ఏమన్నా మీకు క్వశ్చన్స్ అనేవి కమెంట్స్లో పెట్టండి, అది మనం ఎపిసోడ్ 4లో చూసుకుందాం. ఈ విధంగా గెట్ ఆన్సర్స్ సిరీస్ అనేది అయితే మనం ముందుకు వెళ్దామండి. సో ఖచ్చితంగా మీరు వీడియోస్ని లైక్ చేస్తుండండి, కింద మీ క్వైరీస్ని కమెంట్స్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి స్టడీ గ్రూప్స్లో మీకు తెలిసిన వాళ్ళతో. సో దట్ మనం ఇంకా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ మనం తీసుకొని రావచ్చు, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనము తిరిగి ఎపిసోడ్ 4 గెట్ ఆన్సర్స్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. టేక్ కేర్ అండ్ గుడ్ బై.